Hello everyone, hi, this is AJ. Welcome back to TechEd with AJ. So today in this video, I'm going to cover the following topics. Different IDs ఏమేమి ఉన్నాయి యాక్చువల్లీ మనకి ఐడి అంటే ఫస్ట్ థింగ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో మనం ఈ పైథాన్ కోడ్ ఉంటుంది కదా, ఏదైతే మనం ఏ కోడ్ అయినా పైథాన్లో రాసేటప్పుడు అది మనం డిఫరెంట్ టూల్స్ యూజ్ చేసి ఆ ఫైల్స్ కోడ్ రాయొచ్చు. సో ఆ కోడింగ్ డెవలప్ చేసుకోవడానికి మనకి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి. అందులో మనకి పైథాన్ ఇది వెరీ ట్రెడిషనల్ అప్రోచ్. అనకొండ ఇది ఒక సపరేట్ టూల్. ఇందులో చాలా అడ్వాన్స్డ్ టూల్స్ కూడా ఉంటాయి మనకి, అది కూడా చూపిస్తాను. అండ్ గూగుల్ కొలాబ్. ఐ మోస్ట్లీ రికమెండ్ పీపుల్ టు యూస్ గూగుల్ కొలాబ్. ఎందుకంటే ఎవరికైతే సిస్టమ్ కాన్ఫిగరేషన్ చాలా లో ఉంటుందో, ఎవరైతే సిస్టమ్ పర్ఫార్మెన్స్ లో ఉంటుందో వాళ్ళు దే కెన్ గో అండ్ యూస్ దిస్ గూగుల్ కొలాబ్. అండ్ విజువల్ కోడ్ ఇది మోస్ట్ పాపులర్, చాలా మంది దీన్ని కూడా యూజ్ చేస్తారు. సో ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ పైథాన్. సో ఈ పైథాన్ చూస్తే మనకి పైథాన్ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేస్తే ఫస్ట్ ఈ డౌన్లోడ్స్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డౌన్లోడ్ పైథాన్ 3.12 అని వస్తుంది. ఇది వచ్చాక దీన్ని డౌన్లోడ్ చేసి నెక్స్ట్ యాజ్ యూజువల్ మీరు వేరే ఏ సాఫ్ట్వేర్స్ ఎలా అయితే ఇన్స్టాల్ చేస్తారో అలానే నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇది సెటప్ అయిపోతుంది. అండ్ ఈ వెబ్సైట్ గురించి మాట్లాడితే మీరు అప్పుడప్పుడు ఈ వెబ్సైట్ చెక్ చేస్తుండడం వల్ల కూడా మీకు లేటెస్ట్ అప్డేట్స్ పైథాన్ కొత్త ఫీచర్స్ ఏమైనా రిలీజ్ చేస్తుందా అనేది కూడా మనకు అర్థమవుతుంది ఇందులో. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ డాక్స్, ఇక్కడ మనకి అన్ని పైథాన్లో ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి ఒక ఎగ్జాంపుల్, ఒక ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంటుంది ప్రతిదీ మనకి. ఇక్కడ చూస్తే ట్యూటోరియల్ ఓన్లీ మీకు ఎప్పుడైనా ఒక టాపిక్ ఎక్కడైనా ఏ వీడియో దొరకకపోతే మీరు ఈ వెబ్సైట్కి వచ్చి ఆ టాపిక్ ఇందులో చూసుకుంటే మీకు దాని ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది. ఇది పైథాన్ అఫీషియల్ డాక్యుమెంటేషన్. అండ్ యాజ్ ఐ సెడ్ ఇన్ ఎర్లియర్ వీడియో, దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ లార్జ్ కమ్యూనిటీ ఆఫ్ సపోర్ట్, రైట్? ఇక్కడ మనం కమ్యూనిటీ క్లిక్ చేస్తే ఇక్కడ పైథాన్ కమ్యూనిటీతో మనం కనెక్ట్ అవ్వచ్చు. అండ్ పీవైపీఐ వచ్చేసి ఇవి మనకి డిఫరెంట్ లైబ్రరీస్ ఉంటాయి ఇందులో మీరు ఆ లైబ్రరీస్ అన్ని డౌన్లోడ్ ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు ఈ సైట్ నుండి. బట్ ప్రస్తుతానికి మనం ఈ పైథాన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ పైథాన్ డౌన్లోడ్ చేసుకున్నాక మీకు ఇట్లా సెర్చ్లో సెర్చ్ చేయగానే ఐడిఎల్ఈ అని ఇట్లా వచ్చేస్తుంది. ఇది క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఒక ఇంటర్ఫేస్ పాప్ అవుతుంది. ఇక్కడ కూడా మీరు పైథాన్ కోడ్ ప్రాక్టీస్ చేయొచ్చు. లేకపోతే నేను A=20 అండ్ ఏ ప్రింట్ చేస్తే A20, రైట్? అండ్ B=30, A+B 50. సో ఇలా ఇక్కడ కూడా మీరు పైథాన్ కోడ్ బేసిక్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ ఐ హైలీ రికమెండ్ నాట్ టు గో విత్ దిస్ టూల్, ఎందుకంటే ఇది వెరీ ట్రెడిషనల్ అండ్ నో వన్ ఈజ్ యూజింగ్ నవేడేస్. సో ఇది బేసిక్ ట్రెడిషనల్ అప్రోచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనకొండ. సో మై ఫేవరెట్ టూల్. ఇది కూడా మీరు అనకొండ వెబ్సైట్కి వెళ్తే ఇది క్లిక్ చేశాక మీరు ఫ్రీ డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, ఇది విండోస్ మ్యాక్ ఎనీవన్, మీకు మ్యాక్ అయితే ఇక్కడ మ్యాక్ డైరెక్ట్ ఆప్షన్ వచ్చేస్తుంది. సో ఇది డౌన్లోడ్ చేసుకున్నాక యాజ్ యూజువల్ సేమ్ ప్రాసెస్. ఇన్స్టాల్ అయ్యాక మీకు మీ సెర్చ్లో అనకొండ అని టైప్ చేస్తే అనకొండ నావిగేటర్ అని వస్తుంది. సో అనకొండ నావిగేటర్, నేను ఇది క్లిక్ చేస్తున్నాను. ప్రస్తుతానికి మీకు ఒక ఇంటర్ఫేస్ ఎలా వస్తుందో అనేది కూడా అర్థమవుతుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, లెట్స్ వెయిట్. సో యూజువలీ ఇట్ టేక్స్ అరౌండ్ 1 minute, ఎందుకంటే ఇందులో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. మీరు బేసికే కాకుండా అడ్వాన్స్ డేటా సైంటిస్ట్ కానీ సమ్ పీపుల్ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ చేస్తారు, కొందరు ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోడ్ చేస్తారు. సో వాటన్నిటికీ సైంటిఫిక్ లైబ్రరీస్ కానీ ఎవరైతే నీడ్ ఉంటుందో దాన్ని బట్టి దే కెన్ గో విత్ ద స్పెసిఫిక్ టూల్ దే నీడ్. మనకి చూస్తే ఇందులో వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. చూడండి, డేటా స్పెల్, ఇట్స్ అన్ ఐడి ఫర్ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అండ్ ప్రోటోటైపింగ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్. వాళ్ళ కోసం ఇది డేటా స్పెల్. ఇంకా స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి, వేర్ ఇట్ రెడ్యూస్ యువర్ ఎఫర్ట్ టు కోడ్. అండ్ యా, ఇది నోట్బుక్స్, మనకి ఇది జూపిటర్ నోట్బుక్స్. ఇది ఇందులోనే మనం ఎక్కువ కోడ్ చేసేది గోయింగ్ ఫర్దర్. అండ్ PowerShell prompt, if you see Qt console, it's a GUI that supports inline figures, proper multi-line editing with syntax. ఎవరి పర్పస్కి, ఎవరైతే మీరు ఏ స్ట్రీమ్లోకి వెళ్తున్నారో ఆ స్ట్రీమ్ని బట్టి యూ కెన్ యూస్ స్పెసిఫిక్ టూల్. ఇది కూడా సైంటిఫిక్ పైథాన్ డెవలప్మెంట్. ఎక్కడైతే నువ్వు సైంటిఫిక్ లైబ్రరీస్ ఎక్కువ డీల్ చేస్తావో దే కెన్ గో ఫర్ స్పైడర్, వాట్సన్, డేటాలోర్, గ్లూవిజ్, ఆర్, ఇలా సో మెనీ టూల్స్ ఉన్నాయి. ఇది ఆర్ లాంగ్వేజ్తో వర్క్ చేసే వాళ్ళకి ఆర్ స్టూడియో. సో ప్రస్తుతానికి మనం పైథాన్ బేసిక్స్ కాబట్టి వీ కెన్ గో విత్ జూపిటర్ నోట్బుక్ ఫస్ట్. సో ఐఎమ్ లాంచింగ్ దిస్. ఇది అనకొండలో నీ టూల్స్ ఉంటాయి.
మీరు డైరెక్ట్గా జూపిటర్ కూడా లాంచ్ చేయొచ్చు. ఇలా జూపిటర్ అని టైప్ చేయగానే మీకు ఇది వస్తాయి. ఇది క్లిక్ చేసిన ఆటోమేటిక్గా మీకు అది జూపిటర్ ఒక క్రోమ్ మీ డిఫాల్ట్ బ్రౌజర్ ఏదో అక్కడ లాంచ్ అవుతుంది ఇలా ఈ అడ్రస్తో. సో ఈ లోకల్స్లో ఇది రిలేటెడ్ పోర్ట్ దగ్గర మీకు ఇలా లాంచ్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఏదంటే అది కోడ్ చేసుకోవచ్చు. లెట్సే ఇక్కడ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను, పైథాన్ ట్యూటోరియల్స్ అని. ఇక్కడ న్యూ క్లిక్ చేస్తే మీరు ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఒక టెస్ట్ పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తాను. ఇది క్లిక్ చేశాక ఇక్కడ మీరు డైరెక్ట్ ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే యూ కెన్ నేమ్ ద ఫైల్ టెస్ట్ డాట్ టెస్ట్ is enough. So here also, yeah, let's start the simple text string I'm going to display. Yeah, so see it's getting printed over here. And ఇది ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ సెల్ వస్తుంది. అండ్ ఇది సేవ్. అండ్ if you don't want to if you don't want to keep this cell, you can simply click on this cutter symbol. It will just delete that symbol, and later still you can undo it. Okay, see deleted cells, undo deleted cells. So if in case by mistake మీరు delete చేసినట్టయితే అప్పుడు undo delete cells కూడా చేసుకోవచ్చు. అండ్ యా, ఎడిటింగ్లో సమ్ బేసిక్ ఆపరేషన్స్ ఉంటాయి, స్విచ్ సెల్, మెర్జ్ సెల్, అబౌవ్ అండ్ ఆల్ దిస్ థింగ్. ఈ ఒక్క పర్టికులర్ దాన్ని సెల్ అంటాం మనం. అలానే లెట్స్ సే మీరు నోట్స్ కూడా ఇందులోనే రాసుకోవచ్చు. ఎలా అంటే హ్యాష్ పెట్టి డే 1 ట్యూటోరియల్ లెట్స్ సే ఇది ఇక్కడ కోడ్ అని ఉంది చూసారా, ఇక్కడ మనం హెడ్డింగ్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇట్ విల్ కమ్ లైక్ దిస్. జస్ట్ ఇఫ్ యూ సింప్లీ ప్రెస్ కంట్రోల్ అండ్ ఎంటర్, సో ఇట్ కమ్స్ ఎస్ హెడ్డింగ్. ఇలానే మీకు ఇక్కడ చూస్తే కోడ్తో పాటు మార్క్ డౌన్ కూడా ప్రింట్ ఫంక్షన్. లెట్స్ సే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రింట్ ఫంక్షన్ నో. ప్రింట్ ఫంక్షన్. సో ఈ సెల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మార్క్ డౌన్ అంటే కూడా మీకు ఇలా అగైన్ ఈ యాష్ తీసేస్తే ఇలా మార్క్ డౌన్ అయిపోతుంది. ఇది సెల్ ఎగ్జిక్యూట్ అవ్వదు, బట్ సమ్ కైండ్ ఆఫ్ టెక్స్ట్ యూ కెన్ యాడ్ ఓవర్ హియర్. అలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి హెడ్డింగ్ కోడ్. సో వెన్ యూ సెలెక్ట్ ద కోడ్, అక్కడ మీరు యాక్చువల్ కోడ్ రాసుకోవచ్చు ఇది. అండ్ ఇంకా పైథాన్లో మనకి 2 types ఆఫ్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి మెయిన్లీ. ఎలా అంటే ఇప్పుడు ఇది టెస్ట్ అని ఉంది చూసారా, నేను ఇక్కడ ఒక బేసిక్ అడిషన్ మళ్ళీ రాస్తాను. a = 20, b = 30 అండ్ ప్రింట్ సమ్ ఆఫ్ a and b. ఇది నేను జస్ట్ a + b ఇలా. ఇది ప్రింట్ ఫంక్షన్. మీకు వేరియబుల్స్ ఇవన్నీ ఏంటి అనేది కమింగ్ వీడియోస్లో చెప్తాను. యా, జస్ట్ టెస్ట్ చేస్తే మనకి సమ్ ఆఫ్ a and b 50 వచ్చింది కదా. ఇప్పుడు ఈ టెస్ట్ అనేది ఏదైతే ఉందో, మీరు బ్యాక్ టు ఈ ట్రాప్కి వస్తే ఈ test.ipynb. ఓకే, పైథాన్ నోట్బుక్స్ అన్నట్టు ఇది ఇంటిగ్రేటెడ్ పైథాన్ నోట్బుక్స్. అండ్ సో ఇలా నోట్బుక్స్ ఏంటంటే మనకి సెల్ బై సెల్. ఇప్పుడు లెట్స్ ఐ క్లోజ్ దిస్ ఫైల్ అగైన్, ఇఫ్ ఐ ఓపెన్ ఇట్ అప్, మీకు మళ్ళీ సేల్స్ లాగానే ఉంటుంది కోడ్. ఇలా యాజ్ ఇట్ ఈస్ మీరు ఏదో చేశారో అది. సమ్ ఆఫ్ a and b, నేను ఇది ఒక సింపుల్ ఒక ప్రోగ్రామ్ అనుకుంటాం కాసేపు. సో ఇది 10a + b. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని నాకు ఎవ్రీ టైమ్ వెన్ ఐ కాల్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ దిస్ పీస్ ఆఫ్ కోడ్. ఓకే, అప్పుడు నేను సింప్లీ ఐ కెన్ కాపీ దిస్. ఇందులో ఇక్కడ మీరు చూస్తే టెక్స్ట్ ఫైల్లోకి వెళ్ళి ఈ కోడ్ పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ సేవ్ చేస్తారు కదా, సేవ్ చేసేటప్పుడు ఏంటిది, ఓకే py ఫైల్ కదా, py test.pyతో మీరు సేవ్ చేసుకోండి ఫైల్స్. ఇలా చేస్తే ప్లెయిన్ లైన్స్ ఆఫ్ కోడ్ మీకు ఇలా ఉండిపోతుంది. నేను మళ్ళీ క్లోజ్ చేసి ఇక్కడ చూడండి py test, ఇది ఓపెన్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ నాకు కోడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ఇప్పుడు సపోజ్ మీరు ఒక 1000 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తున్నారు అనుకోండి, ఆ కేసులో మీరు ఇలా స్టెప్ బై సెల్ ఎగ్జిక్యూట్ చేయడం డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి ఎంటైర్ కోడ్ ఒక ప్రాపర్లా స్ట్రక్చర్డ్ అయి రాసి ఉంటే, అప్పుడు మీరు టర్మినల్కి వెళ్ళి ప్రస్తుతానికి మనం ఏ డైరెక్టరీలో ఉన్నాం, ఇది ఇక్కడ మీరు లైనక్స్ కమాండ్స్ కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. pwd మీన్స్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో ప్రజెంట్ ఈ పైథాన్ ట్యూటోరియల్స్ అనే ఫోల్డర్లో ఉన్నాం. మీరు అలానే కాకుండా
లిస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఎల్ఎస్ అంటే లిస్ట్ చేస్తుంది అందులో ఉన్న ఫైల్స్. ఇది బేసిక్ లైనక్స్ కమాండ్స్, కమాండ్ లైన్, కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేసే అవి కూడా ఇక్కడ బేసిక్ థింగ్స్ వర్క్ అవుతాయి, దోస్ హూ నోస్ అబౌట్ ఇట్. అండ్ యా, లెట్స్ గో టు టర్మినల్. ఇక్కడ మళ్ళీ మనం చూస్తే our file is in python tutorials folder. Okay, now I will just go to into that python tutorials director and see if I see the files py.test. ఇది మన ఫైల్. నేను ఇప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, పైథాన్ స్పేస్, పైథాన్ ఇస్ ఎ కీవర్డ్, స్పేస్ మన ఫైల్ నేమ్. సో ఇది ఇచ్చేస్తే సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఇస్ 30, అందులో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయింది యాజ్ ఇట్ ఇస్, రైట్? సో ఇలా మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ రాసినా కూడా ఒక ఫైల్లో సేవ్ చేసుకొని త్రూ టర్మినల్ మీరు ఇలా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ యూ విల్ క్రియేట్ ఎ నెంబర్ ఆఫ్ ఫైల్స్, అండ్ ఒక ఫైల్ మీద ఒక ఫైల్ డిపెండెన్సీ ఉంటే అలా మనం అది ఆ కోడ్ ఆ వేలో రాసుకొని మనం ఇలా మేనేజ్ చేసుకోవచ్చు ఫైల్స్ని. సో ఇది అనకొండ జూపిటర్ నోట్బుక్లో చేస్తాం. అండ్ సేమ్ వే గూగుల్ కొలాబ్లో కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే కోడ్ నేను కాపీ చేస్తా. గూగుల్ కొలాబ్ అంటే మీకు ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను గూగుల్ కొలాబ్ ఎందుకు అనేది. సో ఇది కంప్లీట్లీ క్లౌడ్ బేస్డ్ ఎన్విరాన్మెంట్. ఇది జస్ట్ సమ్ ఇంటర్నెట్ ఇష్యూ. యా, ఈ గూగుల్ collab.research.google.com, ఇందులో యా యూ కెన్ క్లిక్ ఆన్ న్యూ నోట్బుక్. మనకి అప్పుడు ఒక కొత్త నోట్బుక్ ఓపెన్ అవుతుంది. ఇది ఏంటంటే మీ గూగుల్ అకౌంట్తోనే లింక్ అవుతుంది ఇది. సో మీ గూగుల్ డ్రైవ్లో మీరు ఏవైతే నోట్బుక్ అన్ని ప్రాక్టీస్ చేస్తారో అన్ని మీ గూగుల్ డ్రైవ్లో స్టోర్ అయిపోతాయి. ఇది స్పెసిఫికలీ ఎందుకంటే లెట్స్ సే మీ సిస్టమ్ వెరీ పూర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనుకోండి, ఆ కేసులో మీరు ఈ క్లౌడ్లోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు డేటా, మీ కోడింగ్ మొత్తం వెంటనే గూగుల్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ చూస్తే మీరు ఆ డ్రైవ్ కూడా మౌంట్ చేసుకోవచ్చు. ఇక్కడ కనెక్టింగ్ టు రన్ టైమ్ ఎనేబుల్ ఫైల్ బ్రౌజింగ్. యా, సి ఇది నథింగ్ బట్ మీ డ్రైవ్, గూగుల్ డ్రైవ్. ఇక్కడ మీరు ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నౌ ఇది సెల్స్ అగైన్, సేమ్ ప్లస్ కోడ్ ఇలా చేస్తే మనకి మల్టిపుల్ సెల్స్ క్రియేట్ అవుతాయి. అండ్ యా, ఐ విల్ పేస్ట్ ద basic code here. When I click on control enter again or click on this button, it will show the output. ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది మన, ఎందుకంటే ఇది మనకి బై డిఫాల్ట్ సమ్ స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ ర్యామ్, 12.7 GB అండ్ డిస్క్ 26.4 GB 107. ఇంత జీబీ మనకి క్లౌడ్లో ఫ్రీగా ఇస్తుంది గూగుల్. సో పర్ఫార్మెన్స్ కూడా మీకు చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు డీప్ లెర్నింగ్ కానీ ఇమేజ్ ప్రాసెసింగ్ కానీ ఎప్పుడైనా అడ్వాన్స్కి వెళ్ళినప్పుడు మనకి జీపీ పవర్ కూడా అవసరం పడుతుంది. ఆ కేసులో మీరు ఈ క్లౌడ్తో బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఫ్రీగా. అండ్ సమ్ టైమ్స్ మీరు అప్గ్రేడ్ టు కొలాబ్, ఇందులో కూడా ఇంకా మీకు ఎక్స్ట్రా డిస్క్ స్పేస్, ఎక్స్ట్రా జీపీయూ పవర్, సిపియూ పవర్ కావాలన్నప్పుడు కూడా ఇందులో పర్చేస్ చేసుకోవచ్చు. సో యా, దిస్ ఈజ్ ఆల్సో గుడ్ ఐడి. అండ్ విజువల్ కోడ్ యా, లైక్ మీరు ఎప్పుడైనా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు రియల్ టైంలో ఏమైనా కోడ్ చేంజెస్ చేయాలనుకున్నప్పుడు విజువల్ స్టూడియో కోడ్ వచ్చేసి వెరీ ఈజీగా ఉంటుంది ఇంటర్ఫేస్. ఇది ఇక్కడ ఫైల్కి వెళ్ళి న్యూ టెక్స్ట్ ఫైల్ మరి ఎనీథింగ్ నేను చేసా, మళ్ళీ కోడ్ సేవ్ చేసా. ఇది ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తాను. చేస్తే టెస్ట్ 1. ఓకే, ఇక్కడ మీరు చూడండి సేవ్ అస్ టైప్లో వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్. మీరు ఏ డెవలపర్ అయినా, జావా డెవలపర్ అయినా, జావా స్క్రిప్ట్ డెవలపర్ అయినా, జేసాన్, పైథాన్, MySQL ఏ స్క్రిప్ట్తో అయినా విజువల్ కోడ్లో హ్యాండిల్ చేయొచ్చు. సో ఇట్స్ వన్ బెస్ట్ టూల్. మీరు ఎప్పుడైనా ఒక కోడ్ డౌన్లోడ్ చేసుకొని ఆ కోడ్లో ఏముందని చూడాలనుకుంటే ఇట్స్ బెటర్ టు గో విత్ విజువల్ స్టూడియో కోడ్. నౌ దిస్ టెస్ట్ ద కలర్స్ ఆల్సో గెట్ చేంజ్. ఈ మీరు ఈ ఎక్స్టెన్షన్స్ని బట్టి మీకు ఇక్కడ కోడ్ కూడా ప్రాపర్గా అలైన్ అవుతుంది. ఇలా మీరు ఏ టైప్ ఆఫ్ HTML, జావా స్క్రిప్ట్, PHP ఏదైనా ఇందులో కోడ్ చేసుకోవచ్చు విజువల్ స్టూడియోలో కూడా. యా, బట్ మోస్ట్లీ గోయింగ్ ఫర్దర్, మనం మీకు ఎవరైతే ఇంటర్నెట్ లేకున్నా ఏమైనా ప్రాక్టీస్ చేయాలనుకున్నా కూడా ఐ సజెస్ట్ గో విత్ అనకొండ. అందులో జూపిటర్ లాంచ్ చేశాక మీకు ఇక్కడ మీ లోకల్ హోస్ట్లోనే ఆఫ్లైన్గా ఇది హోస్ట్ అవుతుంది. ఇందులో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ ఇందాక చెప్పినట్టు టర్మినల్ కూడా మీరు మెయిన్ ఫోల్డర్కి వెళ్తే ఇక్కడ న్యూలో టర్మినల్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ నుంచి కూడా ఫైల్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా లైబ్రరీస్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. యా, విల్ డిస్కస్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ కమింగ్ వీడియోస్, బట్ దిస్ ఈస్ ద బేస్. మీకు ఇప్పుడు ఇట్స్ యువర్ చాయిస్ నౌ విచ్ ఐడి టు చూస్. ఓకే, yeah, that's all for this video. In coming videos we'll discuss more about data topics, like what is variable and how it is, like all these topics I'm going to cover very basics. Yeah,
And also for daily days of tech content related to Python and SQL, you can follow my page TechEd with AJ. Yeah, thank you so much. That's all for this video. Thank you so much.